Hello everyone, welcome once again to my classroom, Shravanti's classroom, Andhra Pradesh Teacher Eligibility Test 2024, Mathematics for School Assistants and SGT, Class 5. ఈరోజు టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ ట్రయాంగిల్? Triangle, a closed diagram which is having ముందు దీంట్లో పార్ట్స్ నేర్చుకుందాం. 3 సైడ్స్ ఉంటాయి దీనికి. ఓకే, ఈ 3 సైడ్స్ కూడా క్లోజ్డ్ డయాగ్రామ్. ఇది దీనికి నేమ్స్ పెట్టుకుంటే ఇక్కడ ఏబి అంటే ఇది, బీసీ అంటే ఇది, అండ్ సిఏ అంటే ఇది. ఈ 3 కూడా ఏంటంటే సైడ్స్. ఇవి ఎక్కడైతే ఈ 2 సైడ్స్ జాయిన్ అయ్యాయో, ఇంటర్సెక్ట్ అయ్యాయో, దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆస్ నోన్ యాజ్ వెర్టిసెస్. బిసి ఇవేంటంటే సింగిల్గా అంటే వెర్టెక్స్ అంటారు, ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెర్టిసెస్ అంటారు. ఓకే, అంటే తెలుగులో శీర్షాలు అంటారు. సైడ్స్ అంటే భుజాలు. సరే, ఈ డిస్టెన్స్ బిట్వీన్ దీస్, ఇంటర్నల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ బిఏసి. ఈ మధ్యలో ఉన్న లెటర్ దగ్గర ఉన్నది యాంగిల్. చదివేటప్పుడు యాంగిల్ ఏసీబి, యాంగిల్ సిబిఏ. దీన్ని ఎలా రాయొచ్చు? ఈ మధ్యలో లెటర్ని కూడా రాయొచ్చు అనమాట. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ సి, ఈ మధ్యలో లెటర్ యాంగిల్ బి. వీటిని ఏమంటారంటే యాంగిల్స్ అంటారు. యాంగిల్స్ అంటే కోణాలు. సో ట్రయాంగిల్లో చూసారు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో? 3 భుజాలు, 3 శీర్షాలు, 3 కోణాలు. అంటే 3 సైడ్స్, 3 వెర్టెక్స్ అండ్ 3 యాంగిల్స్. అందుకే దీన్ని ఏమంటారంటే ట్రై యాంగిల్. అంటే ట్రై అంటే 3. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోబోయే టాపిక్ ఈరోజు వచ్చి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ని 2 కారణాలతో డివైడ్ చేశారు. 2 రీజన్స్ మీద బేస్ అయ్యి. ఒకటి మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. అంటే కోణాల మెజర్మెంట్స్ మీద బేస్ చేసుకొని 3 రకాలు. మెజర్మెంట్ ఆఫ్ సైడ్స్ మెజర్మెంట్ అంటే భుజాలు లెంగ్త్ల మీద డిపెండ్ అయ్యి 3 రకాలు ఉన్నాయి. ఈ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే దీనికి ఉన్న 3 కోణాల్లో ఒక యాంగిల్ కంపల్సరీగా 90 degrees ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయ్యి ఉంటుంది. రైట్ యాంగిల్ అంటే తెలుసు కదా, 90 degrees. అంటే లంబకోణ త్రిభుజం. ఓకే, దీని తెలుగులో ఏమంటారు? లంబకోణ త్రిభుజం. 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ 90 degrees అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ద సెకండ్ వన్ ఈజ్ acute angle triangle. అంటే ఆ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ 3 కూడా ఎక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి. ఎక్యూట్ యాంగిల్స్ అంటే తెలుసు కదా, లెస్ దాన్
90 degrees and more than 0 degrees. So that is called as acute angle triangle. అంటే అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం. This is second one. Okay. మరి థర్డ్ వన్ ఏంటి? obtuse angled triangle. obtuse angle అంటే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ obtuse యాంగిల్ అయి ఉండాలి. obtuse అంటే అధిక కోణం. more than 90 degrees and less than 180 degrees. ఓకే, సో దీన్ని అధిక కోణ త్రిభుజం అని అంటారు. అధిక కోణ త్రిభుజం. సో మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి 3 రకాలు. ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2 అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, 3 వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. మరి మెజర్మెంట్స్ ఆఫ్ సైడ్ మీద డిపెండ్ అయ్యి 3 రకాలు. ఒకటి ఈక్విలేటరల్. lateral is nothing but side అని అర్థం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 భుజాలు సమానం, లెంగ్త్లు సమానం. ఏబిసి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. తెలుగులో సమబాహు త్రిభుజం అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఐసోసెలస్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఉన్న 3 సైడ్స్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఒక సైడ్ మాత్రం అన్ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఈక్వల్ అనుకోండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బట్ నాట్ ఈక్వల్ టు బీసీ అనమాట. బీసీకి మాత్రం ఈక్వల్ కాదు, ఈ 2 ఈక్వల్ ఉంటాయి. దీనిలో సమద్విబాహు త్రిభుజం అంటారు తెలుగులో దీన్ని. సమద్విబాహు అంటే 2 బాహువులు, 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్కేలిన్ ట్రయాంగిల్. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క మెజర్మెంట్లో ఉంటుందన్నమాట. అంటే ఏ 2 సైడ్స్ ఈక్వల్ కాదు. దీన్ని ఏమంటారంటే స్కేలిన్ అంటారు. స్కేలిన్ ట్రయాంగిల్ అంటే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. దీన్ని విషమబాహు త్రిభుజం అంటారు. అర్థమైందా? సో మొత్తం ఎన్ని రకాలు? 6 టైప్స్. ఓకే, ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, acute angled, obtuse angled, equilateral, isosceles and scalene triangle. తెలుగులో లంబకోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలు. ఇవి 6 రకాలు. ఓకే, సో ఈ ట్రయాంగిల్ని వైశాల్యం అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ టాప్ వర్టెక్స్ నుంచి
బేస్కున్న డిస్టెన్స్ని ఏంటంటే హైట్ అంటాం, దీన్ని హెచ్ అంటాము, ఇది బేస్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఈ ఫార్ములా మనకు ఒకవేళ హైట్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ ఓన్లీ మెజర్మెంట్ ఆఫ్ సైడ్స్ ఇచ్చినప్పుడు హెరాన్స్ ఫార్ములా యూజ్ చేస్తాము. హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ స్క్వేర్ రూట్. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏబిసి ఏంటి? ద మెజర్మెంట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద a triangle. C, A, B, C, lengths of the triangle అన్నమాట. ఓకేనా, దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఇక్కడ చుట్టుకొలతలో సమానం. చుట్టుకొలత అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద లెంగ్త్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత బై 2. అలాగే సమబాహు త్రిభుజానికి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఫార్ములా, ఏరియా ఫార్ములా వచ్చేసి √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజానికి వచ్చేసి ఏరియా b/4 ఇంటూ √4a² మైనస్ b. ఓకే, సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్ములాస్ కంపల్సరీగా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక స్పెషల్ ట్రయాంగిల్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంత స్పెషల్ అంటే ఏంటంటే ఇందులో ఒక సైడ్ దీని హైట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అందులో ఒక యాంగిల్ వచ్చి 90 degrees ఉంటుంది. 3 సైడ్స్లో బిగ్గెస్ట్ సైడ్ని హైపోటెన్యూస్ అంటారు. ఓకే, ఈ స్ట్రైట్ సైడ్ వచ్చేసి హైట్ అవుతుంది, ఇంకొక సైడ్ వచ్చి బేస్ అవుతుంది. జనరల్గా ఏమవుతుంది, హైట్ అనేది టాప్ వర్టెక్స్కి బేస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్, దాని వర్టికల్ డిస్టెన్స్ని ఏమంటారంటే హైట్ అంటారు. కానీ ఇక్కడ హైట్ ఒక సైడు ఒకటే అవుతుంది, బేస్ అనేది ఒక సైడ్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వైశాల్యం అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ బేస్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకుంటే కనుక ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతుంది. సో ½ ఇంటూ బేస్ అంటే ఏ సి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది లెంగ్త్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు a² + c² అండర్ స్క్వేర్ రూట్ అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరం. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ థింగ్స్. సో ఇందులో మళ్ళీ దీని హైట్ X% పెంచినప్పుడు దాని ఏరియా అంత పెరుగుతుంది. ఇలాగ జనరల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మధ్య మధ్యలో సమ్స్ కూడా చేసుకుంటూ ఉందాము. ఇదేంటంటే మీకు బేసిక్ ఐడియా కోసం అనమాట. ఈ ఫార్ములాస్ కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది, బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా కాన్సెప్ట్ అనేది మనకు రావాలి. కాన్సెప్ట్ వస్తే ఫార్ములాస్ ఏముంది ఎప్పటికైనా చదువుకోవచ్చు, సమ్స్ చేసుకోవచ్చు. అసలు ఎందుకు చేయాలి, అసలు ఏంటనేది కాన్సెప్ట్ తెలిస్తే తప్ప మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఓకేనా, వీలైతే షార్ట్ వీడియోస్లో మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం పెడతా ఉంటాను, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఈ మ్యాథ్స్లో ఏ టాపిక్ కవర్ చేయమంటారు, నెక్స్ట్ టాపిక్ ఒకసారి చెప్పండి. ఐ విల్ ట్రై టు కవర్ సైకాలజీ, పెడగోజీ రేపు పెడతాను. వీలైతే రేపు క్లాసెస్ స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. ఓకేనా,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది వీడియో. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.